యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం ఆ చివరి మాటను గమనించండి. ఆ తండ్రి వారందరినీ ఎత్తుకొనుచు మోసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. పూర్వదినాలన్నిట నీ పాతకాలం మొదలుకొని చిన్నప్పుడు మొదలుకొని ఈరోజు వరకు ఈ 3వ మాట మీరు గుర్తించండి. తండ్రి ఎత్తుకుని మోసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఎత్తుకుని మోసుకుని వెళ్తాడు. నీ యావత్ బాధలో బాధనందని దేవుడు చూచుచున్నట్టుగా అక్కడ దూరంగా అక్కడ ఉండి చూచి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. వినాలి బాగా. ఏదైనా కోపదాపాలు వచ్చినాయి అనుకోండి, తండ్రి అయినా సరే తండ్రితో మాట్లాడకుండా, పిల్లలు తండ్రితో మాట్లాడకుండా, ఈ తండ్రి పిల్లలతో మాట్లాడుకోకుండా, ఈ తల్లి పిల్లలతో మాట్లాడుకోకుండా ఎడమకం పెడమకం ముఖం ఇటు పెట్టుకుని ఉంటే దేవదేవుడు తండ్రిగా ఉన్నాడు కదా. అమ్మ తలపైకి వచ్చాడండి. ఈ తండ్రి ఎత్తుకుంటూ మోసుకుని వెళ్తాడట. ఎత్తుకుని మోసుకుని వెళ్తాడు. మన తండ్రులు అయితే ఏం చేస్తారు? ఏమండి, నీ తర్వాత ఇంకొకరు పుట్టాడు అనుకో, వాడి పెద్ద కార్డుని ఎత్తుకోవాలనుకో, నువ్వు అమ్మా కొద్దిగా ఎత్తుక, రై దున్న పొత్తలాగా ఉన్నా, ఇంత లావు ఉన్నా, నాకన్నా ఎత్తు ఉన్నావురా, నాకన్నా లావు ఉన్నావురా, నిన్ను ఎత్తుకోలా, తమ్ముడిని ఎత్తుకుంటా అని అంటారు. ఇంకా చెప్పాలంటే నిన్ను ఎత్తుకున్నటువంటి ఆ శరీరం ఉన్నంత వరకు నిన్ను చంకన కానీ చంకలో ఎత్తిపెట్టుకుని నిన్ను కొంచెం ఒక దూరం నుండి ఇంకొక దగ్గర నుండి రోడ్డు దాటించడానికైనా, ఆ ఇంటి దగ్గర నువ్వు ఇంటికి వెళ్ళడానికైనా మోసుకుని వెళ్తాడు తండ్రి. మన తండ్రులు వినండి బాగా. కానీ పరలోకపు తండ్రి రక్షకుడిగా సంపూర్ణంగా రక్షించే తండ్రి అని, యావత్ బాధలో బాధనుందే తండ్రి కానీ, మూడవదిగా ఎత్తుకుని మోసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఎత్తుకుని మోసుకుని వెళ్తాడు. నీకు ఆశీర్వాదం కలగడానికి, నిన్ను బలపరచడానికి. చూడండి, కొంతమంది పిల్లలు బొద్దిగా ఉన్నా, చిన్న వయసులో ఉన్నా ఆ పిల్లల్ని ఎత్తుకోవడానికి సాహసించరు. ఎందుకంటే అమ్మా వాడు చిన్నోడైన ఇంతలా ఉన్నాడు, ఎత్తుకుంటే నా నడుము ఇరిగిపోద్దమ్మా. దేవుని స్తోత్రం. ఎక్కువసేపు ఇలా ఎత్తుకున్నట్టు ఇచ్చేస్తారు. ఏంటి అప్పుడు ఇచ్చేసారంటే, అమ్మ పిల్లడు ఇంకొంచెం బరువుగా ఉన్నాడా అని అంటారు. ఎవరైనా కొంచెం చిన్నప్పుడు బాగా ఉన్నారనుకోండి, వాడిని ఎత్తుకోవాలని అనిపించినా ఏమిటి ఎత్తుకుని కాస్త 4 అడుగులు వేసేసరికి కింద పాడేస్తారు. ఏమిటి చిన్నప్పుడు నన్ను కొంచెం బుద్ధిగా కొంచెం బాగా ఉంటే ఒకడు ఎత్తుకున్నాడు, జాను అని, ఇంకా కొంచెం వయసు కొద్దిగా నడవగలని స్థితి కలిగిన వాడు. ఇట్లా ఎత్తుకుని 4 అడుగులు వేసి అలాగే కింద పడేసాడంట. సరిగ్గా ముందు పళ్ళు 3, 4 ఊడిపోయినాయండి. మనం పిల్లలు కొంచెం లావుగా, దృఢంగా, బలంగా ఉంటే వాళ్ళు ఎత్తుకోవడానికి తల్లిదండ్రులే కాదు, బయటి వాళ్ళే కాదు, తల్లిదండ్రులు కూడా కాస్త అభ్యంతరపడతారు. కానీ పరలోకపు తండ్రి ఏమిటి, ఆయన తండ్రిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కనుక నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి తండ్రిగాను, రెండవది యావత్ బాధలో బాధ నొందెను, మూడవదిగా ఎత్తుకొని మోసుకుని వెళ్తాడట. ఎత్తుకుని మోసుకుని వెళ్తాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక్కొక్క మాట చెప్తూ, ఒక్కొక్క మాట వివరిస్తూ ఈ 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఐగుప్తు దేశములోను ఇతర దేశములోనూ మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, మేము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నప్పుడు తలపైకి వచ్చాడండి. నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో, మేము మీకు ఆకలేసినప్పుడల్లా ఆహారం ఇవ్వడానికి తలపైకి వచ్చాడండి. దప్పిక వచ్చినప్పుడు, దాహం వేసినప్పుడల్లా నీళ్ళు ఇవ్వడానికి, అది ఏ దేశంలో అయినా సరే ఆ నీళ్ళు ఇవ్వడానికి, మిమ్మల్ని చక్కగా నడిపించడానికి, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఎలాగొచ్చాడంటే, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మిమ్మల్ని నడిపించాడు. దేవుని స్తోత్రం. ఒకడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మిమ్మల్ని నడిపించాడు. ఆ నడిపించిన విధానం జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా,
ఈ రోజున ఒక స్థాయిలో ఉన్నాం, ఒక స్థానంలో ఉన్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, ఎదిగిన పిల్లలు, యవనస్తులు ఉన్నారు. మీ చేతుల కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉన్నది అని తలంచుకునేటప్పుడుగా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, తండ్రి ఏమండి చిన్న కుమారుని ఎత్తుకుని నడిపించినట్లుగా ఐగుప్తు దేశంలో కానీ ఏ దేశంలో కానీ మీకు ఏ పని ఇవ్వాలనుకున్నా తండ్రి కుమారుని నడిపించినట్లుగా నడిపించాం. దానిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అని ఈ ద్వితీయోపదేశకాండం 1:31 వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరి గురించి చెప్తున్నాడు. ఈ పూట దేవుని బిడ్డలారా గమనించండి. ఆ దేవుని సన్నిధిలో మన దేవుడు ఎత్తుకుని నడిపిస్తారు. ఒకవేళ ఆయన ఎత్తుకున్నాడు అనుకో, తల పగిలించాడండి, ముళ్ళ పొదలు ఉంటే, ప్రమాదాలు ఉంటే, అనారోగ్యాలు సంభవించే స్థితి ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టి నేను ఎత్తుకున్నాడు కనుక, మోసుకున్నాడు కనుక క్షేమముగా గమ్యస్థానానికి చేరుస్తాడు. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశకాండం 32:10-11 వచనంలో ఏముంటుందంటే, అరణ్య ప్రదేశములోను బ్రేకరు గల ఎడారులోను నిన్ను కనుగొని నిన్ను పరామర్శించి ఒక తన కనుపాపను కాపాడినట్లుగా నిన్ను అతడు ఆయన తండ్రి కాపాడుతున్నాడు. పక్షిరాజు తన రెక్కలు చాచి తన పిల్లలని రెక్కలపై అల్లాడించినట్లుగా నిన్ను ఆ విధంగా నడిపిస్తూ యెహోవా మాత్రమే వానిని నడిపించెను. దేవుని స్తోత్రం. ఏమిటి? భీకర ధ్వని గల అరణ్య ప్రదేశంలో ఎడారిలో నిన్ను కనుగొన్నాడు. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. నువ్వు బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కనుగొనలే దేవుడు, తల పగిలి చూడాలి. నేను బాగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు, ఆపద లేనప్పుడు దేవుడు ఒక సేవకుడిగా నన్ను కనుగొనలేదు, ఒక విశ్వాసరాలుగా నిన్ను కనుగొనలేదు. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల ఎడారిలోను ఆయన నిన్ను కనుగొని నిన్ను పరామర్శించి ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు, నేనిచ్చిన రక్షణ కాపాడుతున్నావా, దేవుని నా సన్నిధిలో ప్రార్థిస్తున్నావా, నేను ఇచ్చిన వాటిలో నా పరిచర్యని సహకరించడానికి దశమ భాగం ఇస్తున్నావా, లేకపోతే రోజులో దశమ భాగంతో 2.5 గంటలు 3 గంటలు ప్రార్థిస్తున్నావా అని ఆయన పరామర్శిస్తున్నాడంట. ఒక తండ్రిగా ఆయన పలకరిస్తున్నాడు. పక్షిరాజు తన రెక్కలు చాచి తన పిల్లలని తన రెక్కలపై అల్లాడుచినట్లుగా నిన్ను నడిపిస్తున్నాడు. యెహోవా మాత్రమే వాడిని నడిపించును. ఆ తండ్రి నడిపించే విధానం ఈ విధంగా మనకు కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా.